గారు జనసేన అధికార ప్రతినిధి మరియు కారుమంచి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి. రైట్, ముందుగా మీ అందరికీ కూడా ఇవాళ డిబేట్లో జాయిన్ అయినందుకు గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ అండి. అయితే ముందుగా నా ప్రశ్న విజయ్ కిరణ్ గారికి. విజయవాడ ఆఫీస్ ఏదైతే ఉందో రెండస్తులు కూడా ఐపాక్ టీమ్గా కూడా అంటే వైసీపీ సోషల్ మీడియా రన్ అయింది. తర్వాత జగన్ గారు ఓటమి తర్వాత కూడా ఆయన లండన్కి వెళ్ళే క్రమంలో కూడా అక్కడ ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు అద్దెలు కట్టలేదా, లేదంటే మన ప్రభుత్వం కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం మనల్ని వెంటాడుతూ ఉంటుందనే భయం పట్టుకుందా? ఎలా చూడాలి విజయ్ కిరణ్ గారు? సార్, ఇప్పుడు అద్దెలు కట్టలేక అనేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్లు దోచుకొని ఉన్నారు. ఆ డబ్బులకి వాళ్ళకి ఏదో కొదువు ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, వాళ్ళకి చేసిన నేరాలకు సంబంధించిన భయం ఉంది. ఎందుకంటే మహిళల చిన్నపిల్లల లేకపోతే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది లేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు చెల్లి గారిని కూడా టార్గెట్ చేసుకున్నారు. సో అటువంటి అనేకమైనటువంటి తప్పుదారి చేసినటువంటి వారు ఖచ్చితంగా కర్మ రిటర్న్స్ కదా. కాబట్టి వారు చేసిన తప్పులకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాన్ని ఒక మంచి పరిణామంగా ఆలోచించారు, రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే ఇప్పుడు ఎవరి తల్లుల్ని పిల్లల్ని సోషల్ మీడియాలో పెడతారండి? వారందరినీ ఈ రోజున శిక్షిస్తా ఉన్నారంటే వారిని. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ ఎవరైతే చిన్న చిన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే అరెస్ట్ అవుతా ఉన్నారు. అసలు ఎండ్ రిజల్ట్ ఎవరికి వెళ్తా ఉంది? ఈ సోషల్ మీడియాలో ఈ విధంగా ఎవరు చేపించారు, ఆ చేపించడం ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు, వారిని కూడా అరెస్ట్ చేయాలనేటువంటిది సగటు తెలుగుదేశం లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల యొక్క ఆకాంక్ష. నేరం చేపించిన వాడిని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడే మొన్న కీలకమైన పరిణామం చోటు చేసుకుందండి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఏంటిది ప్రభుత్వం మారినాక కూడా వీళ్ళ పోకడ ఇంకా ఇలానే ఉంది, వీరికి ఇక అద్దు ఆపు లేదా అని కొంత ఆయన పరుష పదజాలంతో ఒక రకంగా చెప్పాలంటే స్ట్రైట్ వార్నింగే ఇచ్చారు. ఏంటి అసలు ఈ వీళ్ళ సైకోయిజానికి అంతం లేదా, ఏంది ఇలా జరుగుతా ఉందని చెప్తే ఆ తర్వాత కొంత ఓవర్ యాక్టివ్ అయినట్టు కనపడతా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. యాక్టివ్ అవడం ద్వారా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం ద్వారా ఎక్కడికక్కడ వీళ్ళు కలుగుల్లోకి పోయారు. అయితే వీళ్ళు ఇంతటితో ఆగిపోతారంటే లేదు, వాళ్ళు బ్రేక్ ఇచ్చారనేటువంటిదే నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళ పైశాచికత్వానికి వీళ్ళకి ఉండే నేచర్ కి వాళ్ళంత తేలిగ్గా పారిపోతారని నేను అయితే అనుకోవట్లేదు. సోషల్ మీడియాని, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపారా? ఎవరన్నా అసలు ఇప్పుడు ఎంత దారుణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే టీడీపీ దాడి చేసింది, వాళ్ళ ఇంట్లో గొడవలైతే తెలుగుదేశం పార్టీ గొడవ పెట్టింది, లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి కేసు అయితే అది టీడీపీ చేసింది. ఇవన్నీ ఇట్లాంటి తప్పుడు వార్తలు వండి వార్చి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తే తీరా రాకపోగా ఏం జరిగింది అంటే సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పారు. అవినాష్ రెడ్డి గారి ప్రధానమైనటువంటి నిందితుడిగా ఆ వివేకానంద రెడ్డి కేసులో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు బురద చల్లటంలో దిట్టలు, అనేకమైనటువంటి తప్పుడు వార్తలు మా పైన పెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందారు. కాబట్టి వీరందరినీ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా నాకు తెలిసి త్వరలోనే అవి కూడా జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో బాగా కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. మహిళలకు సంబంధించి మనం చూసే అసెంబ్లీలో కూడా ఈ సోషల్ మీడియా యాంటీ ఒక మంచి వ్యవస్థ ఒకటి రావాలా, వీళ్ళందరినీ కూడా అరికట్టాలంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి నిర్ణయాలు, చర్యలు, చట్టాలు అవసరం అని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం, దానికి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీటన్నిటి కూడా ఏకీభవించడం కూటమిగా ఉమ్మడి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలోకి రాకముందు కూడా ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఈ స్థాయిలో విమర్శలు ఇవి కూడా ప్రజలు చూడనటువంటి పరిస్థితి. కానీ నేను ముందుగా చెప్పినట్టు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సమతి. ఇందులో నొప్పించారు, వాళ్ళు నొచ్చుకోలేదు, తప్పించుకుని తిరుగుతున్నారంటే లేదు అంటున్నారు. కానీ ఇక్కడ వైసీపీ నుంచి కూడా ప్రశ్న ఉంది. 24 గంటల్లో 29 మీద ఇలాంటి కేసులు బనాయించారు, ఇంక్లూడింగ్ ఆర్జీవీ అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. మరి ఆర్జీవీ చూస్తే సినిమా షూటింగ్లు అంటున్నారు,
వారం రోజులు గడువు అడుగుతున్నారు, తర్వాత కోర్టులని కన్సల్ట్ అవుతున్నారు, ఎక్కడున్నారో తెలియదు, కానీ నిమిషాలకు 2 నిమిషాలు కావచ్చు, 3 నిమిషాలు కావచ్చు వీడియోలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు మరి? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పోలీస్ కానీ ఇటు ప్రభుత్వం పరంగా కానీ నేరస్తుల్ని పట్టుకోవటం, అతన్ని తగు విధమైనటువంటి సెక్షన్స్ అప్లై చేసి చట్టం ముందు నిలబెట్టడం వరకే పోలీస్ పని, ప్రభుత్వం పని. ఆ తర్వాత జ్యుడిషియల్ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది. జ్యుడిషియల్ వ్యవస్థకు సంబంధించి కోర్టుల యొక్క నిర్ణయాలని మనం తప్పు పట్టేటువంటి పరిస్థితి లేదు. కోర్టులు కొంత రిలాక్సేషన్ ఇచ్చి ఉండొచ్చు. అయితే వారు నేరస్తులుగా చట్టం ముందు నిలబెట్టాము, ఖచ్చితంగా సరే ఇవాళ కాకపోతే రేపు అరెస్టులు జరుగుతాయి. అయితే వేరే నేర ప్రవృత్తి, మీకు కిందాకే చెప్పాను, వేరే నేర ప్రవృత్తి ఒక రోజుతో ఆగదు. ప్రతిరోజు కూడా వీరు నేరాలు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వీరు కరుడు కట్టిన నేరస్తులు అండి. అసలు వీరిని దొంగతనం చేసే వాళ్ళ కంటే కూడా, లేదు ఈ చైన్ స్నాచర్స్ కంటే కూడా వీళ్ళు చాలా తీవ్రమైన ఉన్మాదులు. ఎందుకంటే మహిళలు, పసిపిల్లల్ని మీరు చూసారండి. గతంలో 5 సంవత్సరాల్లో ఒక టీం ఏర్పడింది. ఓ పక్కన రాంగోపాల్ వర్మ, ఓ పక్కన పోసాని కృష్ణమురళి, ఓ పక్కన శ్రీరెడ్డి, మరో పక్కన బోరుగడ్డ అనిల్. ఇట్లా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఒక గ్రూప్ గా తయారయ్యి ఇష్టం వచ్చినట్టు వర్ర రవీంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఒక టీం అయ్యి ఎట్లా పడితే అట్లా ఎంత దారుణంగా మాట్లాడంటే, రాజకీయ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ లో గాని భారతదేశంలో గాని గత 5 సంవత్సరాల్లో ప్రవర్తించినంత వికృతంగా ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ పార్టీ సానుభూతి పరులో పార్టీ కార్యకర్తలు ప్రవర్తించలేదు. డిజిటల్ మీడియాని ఒక విష సంస్కృతికి నాంది పలికారు. అటువంటి విష సంస్కృతి ముందుకు పోకుండా వెళ్ళటానికి ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా కష్టపడతా ఉన్నారు. దానికి అందరం సహకరించాల్సింది పోయి ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు దాన్ని ఎంకరేజ్ చేయాలంటా ఉన్నారు. మీరు ఇంకా పెట్టండి అంటా ఉన్నారు. రవికిరణ్ లాంటి వాళ్ళు అయితే నేను ఇంకా పెడతాను, ఏం పీక్కుంటారు అనే విధంగా మాట్లాడుతా ఉన్నా. అంటే ఇప్పుడు ఇడి చేసిన వాళ్ళు ఈదికి పెద్ద అంటారు. ఇక వాళ్ళు ఇడి చేసిన వాళ్ళని చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. రైట్, విజయ్ కిరణ్ గారు. రైట్, మనకి కార్మంచి రమేష్ గారు కూడా ఉన్నారు. రమేష్ గారు, ఏంటి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ గారు కావచ్చు, ఇలా కొంతమంది మంత్రులు వీళ్ళందరినీ నామమాత్రంగా ఉంచి, పదవులు మాత్రం ఇచ్చి నామమాత్రంగా ఉంచి, సోషల్ మీడియాని యాక్టివ్గా ఉంచి, అదేవిధంగా కొంతమంది సలహాదారులను కూడా నియమించుకుని ప్రభుత్వాన్ని రన్ చేసినటువంటి పరిస్థితి